రైట్ గైస్, ఈ వీడియోలో మనము డీసీ మెషిన్ లో లాసెస్ గురించి ఒక వీడియో చేద్దాం సార్. చాలా ఇంపార్టెంట్ మనకి. సో జనరల్ గా మన డీసీ మెషిన్ లో లాసెస్ అనేవి రెండు రకాలు. ఒకటి స్ట్రే లాసెస్, దీన్నే నాన్ ఓమిక్ లాసెస్ అని కూడా అంటాం సార్. నాన్ ఓమిక్ లాసెస్. ఇంకొకటి ఓమిక్ లాసెస్ నే మనము కాపర్ లాసెస్ అని కూడా అంటాం సార్. ఓమిక్ లాసెస్ అంటాం సార్. ఏంటి స్ట్రే లాసెస్ అంటే ఏంటివి అంటే, స్ట్రే లాసెస్ నథింగ్ బట్ కోర్ లాసెస్ ప్లస్ మెకానికల్ లాసెస్. ఈ కోర్ లాసెస్ అండ్ మెకానికల్ లాసెస్ ని కలిపితే వాటిని మనము స్ట్రే లాసెస్ అంటాము. గుర్తుపెట్టుకోండి, స్ట్రే లాసెస్ అంటున్నాం. స్ట్రే లోడ్ లాసెస్ వేరు. మళ్ళీ ఇవి స్ట్రే లాసెస్. ఈ కోర్ లాసెస్ అంటే మీకు తెలుసు, హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. హిస్టెరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ కలిపితే కోర్ లాసెస్ అంటాం. మరి మెకానికల్ లాసెస్ అంటే ఫ్రిక్షన్. ఏం ఫ్రిక్షను? బేరింగ్ ఫ్రిక్షనల్ లాసెస్. ఇంకా ఏం ఫ్రిక్షను? బ్రష్ ఫ్రిక్షనల్ లాసెస్. ఇవి ఫ్రిక్షనల్ లాసెస్. ఇంకోటి విండ్ లాసెస్, విండ్ ఫ్రిక్షన్ వల్ల వచ్చే లాసెస్. వీటినే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అంటాం కదా. ఇగో వీటన్నింటినీ కలిపి స్ట్రే లాసెస్ అంటాం సార్. మరి ఓమిక్ లాసెస్ అంటేనే కాపర్ లాసెస్. మన డీసీ మిషన్ లో కాపర్ లాసెస్ రెండు రకాలు. ఒకటి ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్, ఇంకొకటి ఆర్మేచర్ వైండింగ్ కాపర్ లాసెస్. ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్ మళ్ళీ రెండు రకాలు కదా. ఏంటివి సార్? షంట్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్. ఈ విధంగా మనకు ఫైనల్ గా లాసెస్ ఇన్ని రకాలుగా ఉన్నాయి సార్. సో బేసికల్ గా లాసెస్ రెండు రకాలు. ఒకటి ఓమిక్ లాసెస్, ఇంకొకటి నాన్ ఓమిక్ లాసెస్. అండ్ ఓమిక్ లాసెస్ అంటే ఫీల్డ్ వైండింగ్ లాసెస్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ లాసెస్. ఆర్మేచర్ వైండింగ్ లాసెస్ ఆర్ ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏంది? IA²RA. సిరీస్ వైండింగ్ లాసెస్, సిరీస్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏంది? ISC²RSC. షంట్ ఫీల్డ్ వైండింగ్ లాసెస్ ఫార్ములా ఏంది? షంట్ ఫీల్డ్ వైండింగ్ లాసెస్ ISH²RSH. ఇవి ఆర్మేచర్ కాపర్ లాసెస్, సిరీస్ కాపర్ లాసెస్, షంట్ కాపర్ లాసెస్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆన్సర్ చేయాలి, మీరు కామెంట్ చేయాలి. కాన్స్టెంట్ లాసెస్ అంటే ఏమిటి? డీసీ మిషన్ లో కాన్స్టెంట్ లాసెస్ అంటే ఏమిటి? కాన్స్టెంట్ లాసెస్ అంటే స్ట్రే లాసెస్ ప్లస్ షంట్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్. స్ట్రే లాసెస్ ప్లస్ షంట్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్ ని కలిపితే మనం ఏమంటామంటే కాన్స్టెంట్ లాసెస్ అంటాము. ఎందుకంటే మన డీసీ మిషన్ లో షంట్ కరెంట్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటది. అందుకని షంట్ కాపర్ లాసెస్ కూడా కాన్స్టెంట్ లాసెస్ కిందికే వస్తాయి. ఇక వేరియబుల్ లాసెస్ అంటే ఏవి సార్ అంటే, ఆర్మేచర్ కాపర్ లాసెస్, సిరీస్ కాపర్ లాసెస్ ఎక్కడైనా వస్తే వాటిని మనము వేరియబుల్ లాసెస్ అంటాము. అవి వేరియబుల్ లాసెస్. ఇది జనరల్ గా సార్. ఇంకొకటి స్ట్రే లాసెస్ కాకుండా స్ట్రే లోడ్ లాసెస్ అని ఉంటుంది. ఈ స్ట్రే లోడ్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెసా వేరియబుల్ లాసెసా మీరు నాకు కామెంట్ చేస్తారు. స్ట్రే లోడ్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెసా వేరియబుల్ లాసెసా? ఇది ఎక్కువగా కనిపించదు, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. మనం పెట్టిన ఆఫ్లైన్ ఎగ్జామ్స్లలో మీరు చూస్తుంటారు. సో స్ట్రే లోడ్ లాసెస్ అనేవి కాన్స్టెంటా వేరియబులా మీరు నాకు కామెంట్ చేస్తారు సార్. ఇది జనరల్ గా డీసీ మిషన్ లో లాసెస్. మరి ఎఫిషియన్సీ విషయానికి వస్తే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ మాత్రమే. ఒకవేళ అది జనరేటర్ అయ్యుంటే
జనరేటర్లో అవుట్పుట్ తెలుసు మనకు, ఇన్పుట్ తెలియదు. ఇన్పుట్ అంటే మెకానికల్ కాబట్టి మనకు తెలియదు. సో అవుట్పుట్ తెలుసు కాబట్టి అవుట్పుట్ బై ఇన్పుట్ తెలియదు కాబట్టి ఏం చేయాలి అంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్ రాయాలి. అవుట్పుట్ ప్లస్ లాసెస్ రాస్తే మనకి ఇన్పుట్ వచ్చేస్తుంది. ఒకవేళ అది మోటార్ అయ్యుంటే మనకి ఇన్పుట్ తెలుసు, ప్రాబ్లం లేదు, ఎందుకంటే మోటార్కి మనం ఇచ్చే ఇన్పుటే ఎలక్ట్రికల్ ఇన్పుట్. మరి అవుట్పుట్ ఎట్లా సార్ అంటే ఇన్పుట్ మైనస్ లాసెస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్పుట్ మైనస్ లాసెస్ చేస్తే సార్ నాకు మాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే అది ఏ మెషిన్ అయినా ఏదైనా సరే మాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే వేరియబుల్ లాసెస్ ని కాన్స్టెంట్ లాసెస్ కి ఈక్వల్ గా చేస్తే, ఎప్పుడైతే వేరియబుల్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్ కి ఈక్వల్ అవుతాయో అప్పుడు మనకు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే వేరియబుల్ లాసెస్ షుడ్ బి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లాసెస్. వేరియబుల్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్ కి ఈక్వల్ గా ఉండాలి. ఇది పద్ధతి. ఇది జనరల్ గా మన లాసెస్ అండ్ ఎఫిషియన్సీ దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. మాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ డిప్లొమా లెవెల్లోకి వెళ్తే అడుగుతాడు ప్రాబ్లం. నార్మల్ గా ప్రాబ్లం ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఎంత, సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్ ఎంత, షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ ఎంత, కాన్స్టాంట్ లాసెస్ అంటే ఏంటి, వేరియబుల్ లాసెస్ అంటే ఏంటి, ఇగో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లంలో ఇంక్లూడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాన్స్టెంట్ లాసెస్ అండ్ వేరియబుల్ లాసెస్ ఇవి రెండు ఈక్వల్ అవుతే మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అనే కాన్సెప్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా పనికి వస్తుంది. దిస్ ఇస్ ఏ సింపుల్ వీడియో ఆన్ లాసెస్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు ఒకసారి చూద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, ఏ 200 volts డిసి షంట్ జనరేటర్, వోల్టేజ్ ఇచ్చాడు సార్ 200 volts, సప్లయింగ్ పవర్ ఇచ్చాడు సార్ 1800 watts టు ద లోడ్ అండ్ ఇట్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.5, షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ 200 ohms. ఈ విధంగా ఇచ్చి ఫస్ట్ మనం క్వశ్చన్ లో షంట్ కరెంట్ ఎంత, ఆర్మేచర్ కరెంట్ ఎంత, లైన్ కరెంట్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఐటీఐ లెవెల్ అయితే. ఇమీడియట్ గా మీరు ఒకవేళ ఎగ్జామ్ లో పాసిబుల్ అయితే డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి సార్. అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది సార్, ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. షంట్ జనరేటర్ అన్నాడు, సో షంట్ జనరేటర్ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేను షంట్ జనరేటర్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.5, షంట్ రెసిస్టెన్స్ 200 ohms, జనరేటెడ్ ఈఎంఎఫ్, ఇక్కడ నుంచి కరెంట్ బయటకు వస్తుంది విచ్ ఈస్ కాల్డ్ ఆర్మేచర్ కరెంట్ అన్నాం సార్. ఇందులో కరెంట్ వెళ్తుంది, ఆ కరెంట్ నే ఐఎస్హెచ్ అన్నాం సార్. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినాడు 200 volts అండ్ పవర్ కూడా ఇచ్చినాడు 1800 watts. ఇప్పుడు క్వశ్చన్ లో మిమ్మల్ని లైన్ కరెంట్ ఎంత అని అడిగాడు అనుకోండి, సింపుల్ సార్, కరెంట్ అంటే ఏంటి సార్, పవర్ బై వోల్టేజ్ కదా. సో పవర్ ఎంత ఉంది సార్, 1800 ఉంది. 1800 by 200 అంటే లైన్ కి ఎంత కరెంట్ వస్తుంది సార్, 9 amperes ఆఫ్ కరెంట్ ఇక్కడ లోడ్కి వస్తుంది. మరి ఐఎస్హెచ్ ఎంత సార్ అంటే ఏం తెలుసు సార్ మనకి, ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్ఎస్హెచ్ కదా, ఎస్ ఆర్ నో. సో ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వి, వోల్టేజ్ అనేది ప్యారలల్ లో సేమ్ ఉంటుంది, వి బై ఆర్ఎస్హెచ్. ఆర్ఎస్హెచ్ కూడా 200 ఇచ్చాడు, 200 క్యాన్సల్డ్. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 1 ampere. సో షంట్ ఫీల్డ్ కరెంట్ ఒక 1 ampere. ఇప్పుడు మిమ్మల్ని ఆర్మేచర్ కరెంట్ ఎంత అని క్వశ్చన్ అడిగితే ఆర్మేచర్ కరెంట్ ఎంత అవుతుంది సార్, ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ ప్లస్ ఫీల్డ్ కరెంట్ అంటే 9 + 1 కదా సార్. సో 9 + 1 అంటే ఎంత సార్ అంటే 10 ampere. ఆర్మేచర్ కరెంట్ 10 ampere. ఇది ఫస్ట్ అడిగే క్వశ్చన్. కొంచెం లెవెల్ పెంచి అడగాలనుకుంటే
ఫైండ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటాడు సార్. మరి జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటో చెప్పండి. షంట్ జనరేటర్ లో ఏం చెప్పుకుందాం మనము, వి ప్లస్ ఐఏఆర్ఏ. ఏంటి సార్, వి ప్లస్ ఐఏఆర్ఏ. ఇప్పుడు చెప్పండి సార్, వి ఎంత 200 volts ప్లస్ ఆర్మేచర్ కరెంటు 10 amperes ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.5. 0.5 అంటే నేను 1/2 అని రాస్తున్నాను సార్. ఇగో 2 ఎక్కం 2 5ల 200 ప్లస్ 5, సో 205 volts ఈజ్ అవర్ జనరేటెడ్ వోల్టేజ్. ఐటీఐ లెవెల్లో అడిగితే ఇక్కడ వరకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ సార్. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమన్నాడు, టోటల్ కాపర్ లాసెస్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. టోటల్ కాపర్ లాసెస్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మన షంట్ మెషిన్ లో కాపర్ ఎక్కడ ఉంటది, ఆర్మేచర్ వైండింగ్ లో కాపర్ ఉంటది, షంట్ వైండింగ్ లో కాపర్ ఉంటది. అంటే టోటల్ కాపర్ లాసెస్ అని క్వశ్చన్ అడిగితే మనకు ఆర్మేచర్ కాపర్ లాసెస్ కావాలి, ఆర్మేచర్ కాపర్ లాసెస్ కావాలి, అదే విధంగా షంట్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్ కావాలి. ఈ 2 కాపర్ లాసెస్ వస్తే మనకు మొత్తం కాపర్ లాసెస్ వచ్చినట్లు. మిమ్మల్ని ఏ విధంగా అయినా క్వశ్చన్ అడగొచ్చు సార్. ఇప్పుడు ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏందో చెప్పండి, IA²RA. షంట్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏమవుతుందో చెప్పండి సార్, ISH²RSH. ISH²RSH. ఇప్పుడు చెప్పండి సార్, చెప్పండి. IA ఆర్మేచర్ కరెంట్, ఆర్మేచర్ కరెంట్ ఎంత అనుకుందాం, 10 amperes. 10² ఇంటూ RA 100 ఇంటూ 0.5. 100 ఇంటూ 0.5. 0.5 అంటే 1/2. 100 ఇంటూ 1/2 అంటే ఎంత సార్, 50 watts. ఎంత, 50 watts ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది ఆర్మేచర్ కాపర్ లాసెస్. షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ అడిగితే ISH²RSH. ISH ఎంత, 1² RSH అంటే ఎంత అవుతుంది సార్ చెప్పండి, 200 watts. ఇవి టోటల్ కాపర్ లాసెస్. మనకు తెలుసు ఆర్మేచర్ కాపర్ లాసెస్ అనేవి వేరియబుల్ లాసెస్. ఇవి వేరియబుల్ లాసెస్. షంట్ కాపర్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్ కిందికి వస్తాయి, కాన్స్టెంట్ లాసెస్ కిందికి వస్తాయి. అక్కడ స్ట్రే లాసెస్ కూడా ఇచ్చినాడు, స్ట్రే లాసెస్ కూడా ఇచ్చినాడు. ఈ స్ట్రే లాసెస్ అనేవి 50 watts ఉన్నాయి. ఇవి కూడా కాన్స్టెంట్ లాసెస్ కిందికే వస్తాయి. స్ట్రే లాసెస్ కూడా కాన్స్టెంట్ లాసెస్ కిందికే వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ లో మిమ్మల్ని వేరే విధంగా క్వశ్చన్ అడగాలి అనుకుంటే టోటల్ కాన్స్టెంట్ లాసెస్ ఎన్ని అంటాడు. టోటల్ కాన్స్టెంట్ లాసెస్ ఎన్ని, 250. ఇక్కడ టోటల్ వేరియబుల్ లాసెస్ ఎన్ని అంటాడు, 50 watts. టోటల్ లాసెస్ ఎన్ని అంటాడు, ఆర్మేచర్ కాపర్ లాసెస్, షంట్ కాపర్ లాసెస్, స్ట్రే లాసెస్. టోటల్ లాసెస్ ఎన్ని అంటాడు, 300 watts. ఎస్ ఆర్ నో గైస్, టోటల్ లాసెస్ అని అడిగితే 300 watts. మరి ఇక్కడ ఇఫ్ ఒకవేళ స్ట్రే లాసెస్ 50 watts అయినప్పుడు ఆ మెషిన్ యొక్క ఎఫిషియన్సీ అడుగుతున్నాడు. మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ చేస్తారా సార్, ఎఫిషియన్సీ ఎంత క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఎఫిషియన్సీ అంటే ఇది జనరేటర్ కాబట్టి మనకు అవుట్పుట్ తెలుసు కాబట్టి అవుట్పుట్ బై మనకి ఇన్పుట్ తెలియదు కాబట్టి అవుట్పుట్ ప్లస్ లాసెస్. అవుట్పుట్ ఏమో 1800 watts, మరి అవుట్పుట్ ప్లస్ లాసెస్. లాసెస్ ఎంత అనుకున్నాం సార్, 300 watts. లాసెస్ ఎంత అనుకున్నాం సార్, 300 watts. సో మొత్తం ఎంత సార్, 1800 by 2100. 1800 by 2100. 3 ఆల్ర 18, 3 ఏళ్ళ 21, 6/7. నేను ఆఫ్లైన్ లో చెప్పేటప్పుడు 6/7, 1/7, 2/7, 3/7 అన్ని రాశాను. అవి ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలని చెప్పినాను.
ఒకవేళ మీకు ఐడియా లేదు, క్యాన్సిల్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇగో 0.0 పెట్టుకుంటే ఇది 60 అవుతుంది. 60 7 ఎక్కంలో 60 ఎన్నిసార్లు పోతుంది? 7 ఎందుల 56. 56 పోతే ఇంకా 4 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 4 ఏమవుద్ది సార్? 40 అవుతుంది. 7 5ల 35. 35 పోయింది, ఇంకొక 5 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 50. 7 ఏళ్ళ 49 సరిపోదు సార్. మాక్సిమం 0.857. మనకు పర్సంటేజ్ కావాలంటే ఎప్పుడైనా 2 పాయింట్లు ముందుకు జరిపి చెప్పాలి. సో ఈ మెషిన్ యొక్క పర్సంటేజ్ ఎంత? ఎఫిషియన్సీ 85.7% ఇస్ ద ఎఫిషియన్సీ. ఇది జనరల్గా DC షంట్ జనరేటర్లో మిమ్మల్ని ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసే విధానం సార్. ఈ విధంగా మన క్వశ్చన్స్ అడుగుతాడు సార్. ఓకేనా? క్లియర్ ఇక్కడి వరకు అందరికీ? ఒకటి, లోడ్ కరెంట్ ఎట్లా కనుక్కోవాలి, షంట్ కరెంట్ ఎట్లా కనుక్కోవాలి, అదేవిధంగా ఆర్మేచర్ కరెంట్ ఎట్లా కనుక్కోవాలి, అదేవిధంగా జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఆర్మేచర్ కాపర్ లాసెస్, షంట్ ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాసెస్, టోటల్ కాపర్ లాసెస్, స్ట్రే లాసెస్ మనం కనుక్కోవడానికి రాదు సార్, క్వశ్చన్లోనే ఇస్తాడు. టోటల్ లాసెస్ ఎన్ని, టోటల్ లాసెస్ వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ ఏంటి, ఇది వే ఆఫ్ క్వశ్చన్. ఇది జనరేటర్కి. ఇదే క్వశ్చన్ని మోటార్కి తీసుకుందాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మోటార్కి తీసుకుందాం. ఏ విధంగా ఇస్తాడో చూడండి ఒకసారి. ఇదే క్వశ్చన్ని నేను మోటార్కి తీసుకుంటున్నాను. లెట్స్ సీ సార్. ఇక్కడ లెట్స్ సీ, ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. రైట్, ఓకే సార్. ఇక్కడే చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సార్ ఒకసారి. ఏమన్నాడు? వోల్టేజ్ ఇచ్చినాడు, మళ్ళీ సేమ్ 200 volts. షంట్ మోటార్ పవర్ ఇన్పుట్ ఇచ్చినాడు. ఇప్పుడు అవుట్పుట్ కాదు, పవర్ ఇన్పుట్ ఇచ్చినాడు. పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చినాడు? 1800 watts ఇచ్చినాడు. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చినాడు 0.5, సేమ్. షంట్ రెసిస్టెన్స్ ఇచ్చినాడు 200 ohms. షంట్ రెసిస్టెన్స్ కూడా 200 ohms ఇచ్చినాడు. సేమ్ డయాగ్రామ్ వేయండి సార్. సేమ్ డయాగ్రామ్ వేయండి సార్. ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వచ్చినా చేయాలి. ఈ విధంగా ఒక షంట్ మోటార్ ఉంది అనుకోండి. ఏమేమి ఇచ్చినాడు షంట్ మోటార్లో? వోల్టేజ్ 200 ఇచ్చినాడు. పవర్ ఇన్పుట్ ఎంత అన్నాడు? 1800 watts అన్నాడు. అంటే ఎంత కరెంట్ ఇస్తుందన్నమాట ఇది మోటార్కి? 9 ఆంపియర్ కరెంట్ ఇస్తుందన్నమాట. ఇక్కడ RSH 200 ohms అన్నాడు. లైన్ కరెంటు 900. మరి ISH ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు? ISH is equal to V by RSH, సేమ్ టు సేమ్. V ఎంత? 200. RSH ఎంత? 200. 200 by 200 క్యాన్సల్డ్. సో షంట్కు వచ్చే కరెంటు 1 ఆంపియర్. ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఎంతో చెప్పగలరా? నాకు తెలిసి కామెంట్ ప్లీజ్, కామెంట్ ప్లీజ్. ఆర్మేచర్ కరెంట్ ఎంత? ఆర్మేచర్ కరెంట్ ఎంత సార్? 10 ఆంపియర్ అని పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ ఎంత సార్ అంటే 8 ఆంపియర్స్. ఎందుకు 8 ఆంపియర్? ఇగో లైన్ నుంచి 9 ఆంపియర్ వచ్చింది. 9 ఆంపియర్ లో 1 ఆంపియర్ షంట్కి వెళ్ళింది. 1 ఆంపియర్ షంట్కి వెళ్తే ఆర్మేచర్కి ఎంత వస్తుంది? 8 ఆంపియర్సే వస్తుంది సార్. ఆర్మేచర్ లోకి 8 ఆంపియర్స్ వచ్చింది. ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ 0.5, ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్. ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ వచ్చేసింది మీకు. ఒకటి లైన్ కరెంట్ 9 ఆంపియర్స్, షంట్ కరెంట్ 1 ఆంపియర్. ఆర్మేచర్ కరెంట్ ఎంత అంటే లైన్ కరెంట్ మైనస్ షంట్ కరెంట్ అంటే లైన్ కరెంట్ మైనస్ షంట్ కరెంట్ అంటే 8 ఆంపియర్స్ ఇస్ ద ఆర్మేచర్ కరెంట్. క్లియర్? ఒక క్వశ్చన్. బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత? క్యాలిక్యులేట్ చేసి చెప్తారా సార్? నాకు క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? ఇక్కడ V మైనస్ IRA వస్తుంది. అంటే 200 మైనస్
IA ఇంటూ RA అంటే 200, ఇగో 2 ఎక్కం 2 4 8, 200 మైనస్ 4 అంటే ఎంత సార్ అంటే 196 వోల్ట్స్. 196 వోల్ట్స్ ఈజ్ మోర్ ఆన్సర్. బ్యాక్ ఈఎంఎఫ్ వచ్చింది. ఇప్పుడు సేమ్ కాపర్ లాసెస్ అడిగితే షంట్ మెషిన్ లో కాపర్ లాసెస్, ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఉంటాయి, షంట్ కాపర్ లాసెస్ ఉంటాయి. కనుక్కుందాం సార్, ఆర్మేచర్ కాపర్ లాసెస్ కనుక్కుందాం సార్. ఆర్మేచర్ వైండింగ్ కాపర్ లాసెస్, ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏంది? ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఫార్ములా చెప్పండి. IA స్క్వేర్ RA అంటే 8 స్క్వేర్ ఇంటూ RA. RA అంటే 0.5. ఇప్పుడు చెప్పండి 64 ఇంటూ 1/2. 64 ఇంటూ 1/2, 64 లో సగం ఎంత సార్? 32 వాట్స్. దట్స్ ఇట్. షంట్ కాపర్ లాసెస్ ఎంత? షంట్ కాపర్ లాసెస్ ఎంత సార్ అంటే ISH స్క్వేర్ RSH. ISH స్క్వేర్ అంటే 1 స్క్వేర్, RSH అంటే 200. అప్పుడు ఆన్సర్ ఎంత సార్ అంటే 200 వాట్స్. ఆ విధంగా మొత్తం కాపర్ లాసెస్ 232. ఇప్పుడు స్ట్రే లాసెస్ ఇచ్చినాడు మనకి. స్ట్రే లాసెస్ ఎంత అన్నాడు? 50 వాట్స్ అన్నాడు కదా. మనం దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం సార్ ఈజీ ఆన్సర్ కోసం. దీన్ని కొంచెం మాడిఫై చేస్తున్నాను సార్ ఈజీ ఆన్సర్ కోసం. ఎందుకంటే మనము సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీనెస్ కోసం నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను. లెట్స్ సీ. ఒకవేళ ఈ స్ట్రే లాసెస్ అనేవి 68 వాట్స్ ఇచ్చుంటే, 68 ఎందుకు తీసుకున్నా అంటే ఈ 68 32 100 వస్తే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది కాబట్టి అంతే. జస్ట్ సింపుల్. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ కాన్స్టెంట్ లాసెస్ ఎంత అంటే ఇగో షంట్ కాపర్ లాసెస్ కాన్స్టెంటే, స్ట్రే లాసెస్ కాన్స్టెంటే. మొత్తం కాపర్ కాన్స్టెంట్ లాసెస్ 268. ఇప్పుడు నాకు అది కాదు సార్, నాకు ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి సార్. నాకు ఆన్సర్ చెప్పండి మరి. ఎఫిషియన్సీ అంటే ఇది మోటార్ కాబట్టి మోటార్కి మనకి ఇన్పుట్ తెలుసా అవుట్పుట్ తెలుసా? ఇగో ఇన్పుట్ తెలుసు 1800 వాట్స్. ఇన్పుట్ తెలుసు మనకు 1800 వాట్స్. మరి అవుట్పుట్ తెలుసా సార్? అవుట్పుట్ తెలియదు. తెలియకుండా ఎలా సార్ అంటే ఇన్పుట్ మైనస్ లాసెస్. ఇన్పుట్ మైనస్ లాసెస్. లాసెస్ ఎంత? 200, ఇదొక 100, మొత్తం 300. సో 1800 మైనస్ 300 అంటే 1500 బై 1800. ఇగో 2 zeros క్యాన్సల్. 3 5ల 3 6ల 18. 5/6. 5/6 అంటే క్యాలిక్యులేట్ చేయండి సార్. 0.0 పెట్టుకుంటే ఇక్కడ 50 అవుతుంది. 50 అంటే 6 48. ఇంకొక 2 మిగిలింది అంటే పాయింట్ ఉంది కాబట్టి 20. 20 అంటే 6 ముల్ల 18. మళ్ళీ 2 మిగిలింది. మళ్ళీ 6 ముల్ల 18. 6 ముల్ల 18 కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 83.33%. ఎఫిషియన్సీ ఎంత? 83.33%. ఇది మోటార్ ఎఫిషియన్సీ, ఇది మన జనరేటర్ ఎఫిషియన్సీ 85 వచ్చింది. ఈ విధంగా మోటార్లో జనరేటర్లో అన్ని క్యాలిక్యులేషన్స్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. లాసెస్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ తో సహా. ఒక్కటే డిఫరెన్స్, ఇక్కడ ఈబి అంటే వి మైనస్, అక్కడ వి ప్లస్. ఇక్కడ ఐఏ అంటే ఐఎల్ మైనస్, ఇక్కడ ఐఎల్ ప్లస్. ఇక్కడ ఐఎల్ ప్లస్, ఇక్కడ ఐఎల్ మైనస్. ఈ విధంగా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి సార్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. డీసీ మిషన్ లో షూర్ గా అడుగుతున్న ప్రాబ్లమ్స్లలో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఒకటి, దాని తర్వాత షంట్ మిషన్ పైన ప్రాబ్లమ్స్ ఒకటి ఇంపార్టెంట్ సార్ మనకి. మోస్ట్లీ మీరు ఇలాంటి వేలో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 1 మార్క్ మీ దగ్గర ఉన్నట్లే. బాగా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. ఇప్పుడు నేను చెప్పింది ఆల్మోస్ట్ డిప్లొమా లెవెల్, డిప్లొమా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఎఫిషియన్సీ. ఐటీఐ వాళ్ళకంటే ఆర్మేచర్ కరెంటు, లైన్ కరెంటు, బ్యాక్ ఈఎంఎఫ్ వరకు, లేదంటే లాసెస్ వరకు అడగొచ్చు.
కొంచెం డిప్లొమా లెవెల్లోకి వెళ్తే ఎఫిషియన్సీ వరకు వెళ్తాడు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీఐ వాళ్ళకు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొంచెం మన లెవెల్ కన్నా ఎక్కువ లెవెల్ మనం ప్రిపేర్ అవుతే ఈజీ అవుద్ది సార్. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ డీటెయిల్స్ కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కాల్ చేసి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ, విష్ యూ ఎ వెరీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆస్పిరెంట్స్ అమ్మా.